మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో గత వారం రోజులుగా ట్రెండింగ్ లో ఉన్న పదం లొట్టపీసు అనే పదం. అయితే ఫార్ములా 1 రేస్ కి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ పెట్టిన కేసులు లొట్టపీసు కేసులుగా బీఆర్ఎస్ నాయకులు కొట్టిపారేస్తూ వస్తున్నారు. అయితే లొట్టపీసు అనే పదము గత 90s వరకు ఉన్న జనరేషన్ కు తెలుసు, కానీ ప్రస్తుత జనరేషన్ కి అయితే లొట్టపీసు కేసా, లొట్టపీస్ అంటే ఏంటి అంటూ కూడా వాళ్ళు ఒక సందేహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాన్ని ఈ రోజు క్లియర్ కట్ చేయడానికి సుమన్ టీవీ అయితే ఈ లొట్టపీసు చెట్ల వద్ద ఉన్నాం. ఈ లొట్టపీసు చెట్లను మనం చూడొచ్చు. లొట్టపీసు అంటే ఒక తీగ జాతికి సంబంధించిన మొక్కలు. వీటిని గతంలో ఇవి ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్న ఈ చెట్లని లొట్టపీసు చెట్లుగా మనం చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. అయితే ఈ ప్రస్తుత తరానికి మాత్రం ఈ లొట్టపీసు చెట్ల గురించి మాత్రం తెలియదు. గతంలో వీటిని చాలా కాలంగా ఈ పూలని, లొట్టపీసు సంబంధించిన పూలని బతుకమ్మ వంటి తెలంగాణ ప్రాంతంలో మహిళలు ఎక్కువగా ఆరాధించే బతుకమ్మ పండుగలకు ఈ లొట్టపీసు పూలను వాడుతుండేవాళ్ళు. అదేవిధంగా ప్రహరీ గోడలకు సంబంధించి తడకలు వెళ్ళడానికి, అదేవిధంగా కొత్తగా ఈత నేర్చుకునే వాళ్ళకి ఒక మునగకుండా ఉండేందుకు లొట్టపీసు కర్రలను అయితే వాడుతూ ఉండేవాళ్ళు. ఈ క్రమంలోనే ఈ లొట్టపీసు అనే పదం అయితే ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ లో వస్తా ఉంది. ఈ లొట్టపీసు చెట్లని అయితే ఈ తరం వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉండదు. దీన్ని పిస చెట్టు కూడా తెలంగాణ ప్రాంతంలో అంటారు. తుత్తుకాడ చెట్టు అని కూడా పిలుస్తుంటారు. ఈ చెట్టు మనకు ఎక్కువగా గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా చెరువుల దగ్గర కంపల్లో మనకు పెరుగుతూ ఉంది. ఈ మొక్క ఎక్కడైనా చాలా సులభంగా పెరుగుతూ ఉంది. ఈ చెట్టు పూలు చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. అలాగే ఈ చెట్టు ఆకులను కాండాన్ని తుంచినప్పుడు వాటి నుండి పాలు రావడం కూడా జరుగుతుంది. అసలు చాలా మంది ఈ మొక్కను తాగడానికే భయపడుతూ ఉంటారు. ఈ చెట్టు ఆకులను, పూలను తింటే పిచ్చివాళ్ళు అవుతారని కూడా ఒక అభిప్రాయం అయితే జనాలలో అయితే కనబడతా ఉంది. సో ఇంతే కాదు, దీనివల్ల మానవులకు ఆరోగ్యానికి మేలు కలుగుతుందని కూడా గతంలో ఈ మొక్కలను, ఈ పూలను ఆయుర్వేదం వైద్యంలో కూడా వాడుతూ ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. లొట్టపీసు చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయని అయితే ఒక నానుడి అయితే ఉంది. సో మొత్తంగా అయితే ఈ లొట్టపీసు చెట్టుకు కలిగే శాస్త్రీయనామం వచ్చేసి ఐపోమియా కార్నియా. దీన్ని హిందీలో బేషరం, ఇంగ్లీష్లో బుష్ మార్నింగ్ గ్లోరీ అని పిలుస్తుంటారు. ఈ చెట్టు ఆకులను ఉపయోగించడం వల్ల మన పాదాల వాపులను కూడా తగ్గించుకోవచ్చని గతంలో ఆయుర్వేద వైద్యులు అయితే చెబుతూ వస్తున్నాం. సో ఈ లొట్టపీసుని ఎందుకు అంటారంటే ఈ మొక్కను చూసినప్పుడు మనకు బయటికి చూడడానికైతే దృఢంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఒక మొక్కనైతే నేను చూపిస్తూ ఉన్నాను. ఇది దృఢంగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని విరిచినప్పుడు మాత్రం పూర్తిగా ఒక రంధ్రంగా, ఒక లొట్టలాగా ఉండి ఒక రంధ్రం అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది. సో దీన్ని పైన పటారం, లోన లొటారం అంటారు కదా. సో పైకి దృఢంగా ఉండి లోపల ఏమీ ఉండదు కాబట్టి దీన్ని లొట్టపీసుగా, దీంట్లో ఏ విషయం ఏమీ లేదన్నట్టుగా దీన్ని చెబుతూ ఉంటారు. సో ఇదే లొట్టపీసు ఈ చెట్టు విషయాన్ని అయితే బీఆర్ఎస్ నాయకులు ఈ వారం రోజుల క్రితంగా కేటీఆర్ గారిపై, తమ నాయకుడు పై ఏసీబీ మోపిన అభియోగాలు కానీ, ఈడీ మోపిన అభియోగాలు కానీ లొట్టపీసు కేసులుగా అభివర్ణిస్తున్నారు. సో ఇది లొట్టపీసు సంబంధించిన కథా కమేషు. అయితే లొట్టపీసుతో గతంలో ఏం చేసేవారు, అది ఏం చేయరు, మనతో పాటు ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, లొట్టపీసు చెట్లని అసలు మన దగ్గర ఎలా చూస్తారు? అసలు దీన్ని తడక మాదిరి కల్లి పేదవాళ్ళు గోడలు పెట్టుకునేవారు మట్టితోటి. బతుకమ్మ పూలు అలా పెడితే డిజైన్ మాదిరిగా వచ్చాయి. కొన్ని ఆయుర్వేదాలకు కూడా పనికి వస్తాయి, కానీ మాకు తెలియదు. కాకపోతే తెలుసా లొట్టపీసు కేసు అని ఈ మధ్య కాలంలో రాజకీయాలలో, టీవీలలో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అసలు లొట్టపీసు కేసు అంటే చాలా మందికి ఈ లొట్టపీసు ఏంద్రా అని చాలా మంది ఇప్పుడు ప్రస్తుత తరం పిల్లలు కానీ, జనరేషన్ కానీ అనుకుంటున్నారు. సో లొట్టపీసు గురించి లొట్టపీసుని ఇంకా ఏం ఉపయోగించేవాళ్ళు? అసలు లొట్టపీసు అనే పదం ఎందుకు వచ్చింది? మనకు తెలియదు. లోపల లొట్ట ఉంటది కాబట్టి, ఆ లోపల అంటే బుర్ర ఉంటుంది కాబట్టి లొట్టపీసు అంటారు. లోపల బుర్ర ఉంటుంది కాబట్టి లొట్టపీసు అని వచ్చింది. అంటే పైకి గట్టిగా అనిపిస్తుంది, లోపల బుర్ర ఉండదు. లొట్టపీసు అనేది పేరు కానీ అది చాలా తీరులకు పనికి వస్తుంది. అది మందులకు కానీ, బతుకమ్మ పూలకు కానీ, ఇండ్లకు కానీ చాలా ఇటుకు ఉపయోగపడేది. కాకపోతే బుర్ర ఉన్నప్పటికీ లొట్టపీసు అంటుంది, అంతే. ఇదే పైకి దృఢంగా కనిపించి లోపల బుర్ర ఉండడం వల్ల దాన్ని లొట్టపీసు అంటారు. ఈ లొట్టపీసు రాజకీయ నాయకులు చెబుతున్నట్లుగా లొట్టపీసు కేసు అని తీసిపరుస్తున్నారు, కానీ ఈ లొట్టపీసుతో చాలా ప్రయోజనాలని కూడా చెబుతా ఉన్నారు. మొత్తంగా ఇది లొట్టపీసుకు సంబంధించిన కథా కమేషు, హిస్టరీ, చరిత్ర. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.